బాధ్యత గల మీడియా రంగంలో ఉండి ఇక్కడ ఈ రిపోర్టర్ ఏం మాట్లాడుతున్నాడో వినండి. అయితే ప్రధానమైన ఆరోపణ అప్పుడు కలెక్టర్గా అదే ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి విజయరావు మీకు అరుణకి అది అన్కంప్లీటెడ్ పవర్స్ ఇచ్చాడు. అసలు అరుణ చెప్పింది మొత్తం జరిగేది. విజయరావు ఎస్పీగా ఉన్న టైంలో ఐపీఎస్ అధికారి విజయరావు తర్వాత ఇప్పుడు ఆయన కూడా తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సస్పెండ్ కావడం ప్రజెంట్ పోస్టింగ్ లేకుండా ఉన్నాను. విజయరావు టైంలో అరుణ చాలా సెటిల్మెంట్ చేసిందని చెప్పని ఆరోపణలు ఉన్నాయి. లేదండి, వాస్తవం కాదు అది. ఇప్పుడు విషయం ఏంటంటే మహిళల యొక్క సమస్యలు ఏదైతే ఉంటాయో ఆ సమస్యలను కూడా నేను గ్రీవెన్స్లోకే తీసుకెళ్లేదాన్ని తప్ప ఎస్పీ గారి ఛాంబర్లోకి ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు. నేను విజయరావు గారు కానివచ్చు, తర్వాత ఆయన తర్వాత వచ్చిన ఆరిఫ్ హఫీజ్ కానివచ్చు, ఆయన తర్వాత వచ్చిన తిరుమలేశ్వర్ రెడ్డి కానివచ్చు, ఎవరైనా సరే గ్రీవెన్స్లోకే తీసుకెళ్లేదాన్ని. అఫీషియల్గా గ్రీవెన్స్లోనే నేను నమోదు చేయించి ఆ సమస్యని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని తప్ప నేను ఎప్పుడు కూడా పర్సనల్గా వెళ్ళి ఏం చేయలేదు. ఆయన మీద బురద చల్లడానికి ఏమన్నా ఇలా వాడుకుంటున్నారేమో నాకైతే తెలియదు.